హాయ్ అండి. ప్లాస్టిక్ కవర్ ఉంటే చాలు కరెంట్ బిల్ అస్సలు రాదు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి తప్పకుండా చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా ఇలా గమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదండి. అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు. అలాంటి బాటిల్స్ మనం ఇలా క్లీన్ చేసుకొని ఇలా మిషన్ ఆయిల్ పోసుకొని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ చక్కగా ఇందులో పోసేసుకొని ఆయిల్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఆయిల్ బాటిల్స్ లేనప్పుడు ఈ విధంగా ఆయిల్ చేసుకోవడానికి చాలా చక్కగా గమ్ బాటిల్స్ అయితే యూజ్ అవుతాయి. ట్రై చేయండి. అలానే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇట్లాంటివి డ్రాప్స్ వేసేవి ఉంటాయి కదండి. అలా మనం ఎంత కావాలో అంత ఆయిల్ ఈ విధంగా హోల్స్లోకి వేసేసుకొని చక్కగా మిషన్ ఆయిల్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నేను కొత్తలో తెలియక ఎలా పడితే అలాగా ఎక్కువగా ఆయిల్ వేస్ట్ చేసేదాన్ని. సో ఇలా కాకుండా మనకి ఎంత కావాలో అంత, ఎన్ని డ్రాప్స్ కావాలో అన్ని డ్రాప్స్ ఈ విధంగా వేసుకుంటూ చక్కగా మిషన్ ఆయిల్ అయితే చేసుకోవచ్చండి. ఇలాంటివి ఉంటే మన మనీ సేవ్ అవుతాయి. అలానే ఎక్కువగా మిషన్ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి కావాల్సినంత ఇలా వేసుకోవడానికి, ఆయిల్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండి మనం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఎప్పుడైనా మనం చేసుకోగా మిగిలిపోతూ ఉంటుంది కదండి. అది మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. నెక్స్ట్ డే తీసినప్పుడు ఆ పిండి అనేది ఎండిపోయినట్లుగా ఇలా ఉంటూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా మనం నెక్స్ట్ డే అయినా తీసిన చక్కగా మనకి పిండి స్మూత్గా ఉండాలంటే దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మొత్తం పిండి పిసికేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా మనకి నెక్స్ట్ డేకైనా చక్కగా పిండి స్మూత్గా ఉంటుంది. గట్టిగా లేకుండా, ఎండిపోయినట్లుగా లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం నెయ్యి తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఎక్కువగా ఏరే బౌల్లోకి తీసుకొని ఇలాగ కరగబెట్టుకొని తింటూ ఉంటాం కదండి. చట్నీల్లో కానీ పప్పులో కానీ మనం ఈ విధంగా అస్తమానం తీస్తూ ఉన్నామనుకోండి, చేయి పెట్టి ఇలా మనం అంటుతూ ఉంటుంది. దీనివల్ల నెయ్యి అంతా పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఏరే బౌల్లో మార్చే పని లేకుండా స్పూన్ని ఈ విధంగా స్టవ్ పైన హీట్ చేసేసి ఇలా హీట్గా ఉన్నటువంటి స్పూన్తో మనం ఆ నెయ్యిలో పెట్టేసి నెయ్యి ఎంత కావాలో అంతా వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. నెయ్యి ఎక్కువగా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. నెయ్యి మనం వేరే బౌల్లోకి మార్చే పని లేకుండా ఇలా స్పూన్ని కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా హీట్కి ఆ నెయ్యి అనేది లోపల కరిగిపోతుంది. సో మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకోవడానికి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా చూశారు కదా, చక్కగా నెయ్యి అనేది కరిగిపోయింది. ఈ విధంగా మనం హీట్ చేసుకున్నటువంటి స్పూన్ని అందులో పెట్టేస్తే మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకోవడానికి వర్క్ అవుతుంది. నెయ్యి కూడా మన చేతులతో ఎలా పడితే అలా తీసుకోకుండా ఈ విధంగా స్పూన్ పెట్టి తీసుకోవడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు దానిలో ఒక నిమ్మ తొక్కని కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడికించుకోవటం వల్ల గుడ్లు పగిలిపోకుండా మంచిగా వస్తాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం గుడ్లు ఒలుచుకునేటప్పుడు ఇలా ఏళ్లతో ఫింగర్స్తో ఒలిచేటప్పుడు చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. పెంకు సగం వచ్చి సగం రాకుండా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్స్ మనం ఒలుచుకునేటప్పుడు ఈ విధంగా ఒక స్టీల్ బాక్స్లో వేసేసి 3-4 టైమ్స్ కిందకి పైకి ఊపామనుకోండి, మనం ఎక్కువగా కష్టపడి ఒలిచే పని లేకుండా దాని అంతటికి అదే ఇలా ఊడిపోతుందండి. చాలా ఈజీగా ఇలా ఈ పెంక్ అనేది వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా ఎగ్స్ మనం ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్టీల్ బాక్స్లోకి ఎన్ని ఎగ్స్ అయితే మీరు బాయిల్ చేసుకున్నారో అన్ని ఎగ్స్ అందులో వేసేసుకుని 3-4 టైమ్స్ ఇలా ఊపినట్లయితే ఎగ్స్ పైన ఉన్నటువంటి పెంకులు ఈజీగా వచ్చేస్తాయండి. ట్రై చేయండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఈ విధంగా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, వేస్టేజ్ అంతా కూడా ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ అన్నీ ఒక కవర్లో వేసేసుకొని ఇలా గుడ్డి పెంకులను కూడా అందులో వేసేసుకొని మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటనే వేసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. అలానే మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కూడా పారబోయకుండా ఈ విధంగా మనం ఇంట్లో ప్లాంట్స్కి వేసుకుంటే మంచి క్రాప్ ఉంటుంది.
ప్లాంట్స్ కూడా మంచి కలర్ఫుల్గా పూలు అయితే పోస్తాయండి. అలానే మనకి మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మొక్కలకి మంచి కంపోస్ట్ లాగా ఉంటుంది. అలానే ఇలా ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ ప్లాంట్స్ మొదటిని వేసేసి దానిపైన మట్టి కప్పేసామనుకోండి, అది చక్కగా కంపోస్ట్ లాగా తయారవుతుంది. సో మనకి ప్లాంట్స్ కూడా మంచిగా బలంగా పెరుగుతాయి. మనకి ఎటువంటి ఎరువులు లేకుండా ఇలానే మనం ఇంట్లో వచ్చినటువంటి వేస్టేజ్, కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, అవి ఈ విధంగా మనం వేసేసి చక్కగా మొక్కల మొదటిని వేస్తే మంచి క్రాప్ ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. ఇంకా బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్, ఎగ్స్ బాయిల్ చేసినటువంటి వాటర్, ఇవన్నీ కూడా చెట్లు మొదటిని పోయటం వల్ల మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీరు ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు సొరకాయ కూడా తెచ్చుకొని మజ్జిగ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల సొరకాయ అనేది మనకి చూడటానికి బయటకు బాగానే ఉంటుంది, లోపల గిడిసి బారినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటుందండి. అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉంచుకున్నా కూడా సొరకాయ పాడవకుండా మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా సొరకాయ పైన కొద్దిగా ఆయిల్ వేసేసి అప్లై చేసామనుకోండి, బయట ఉంచుకున్నా కూడా సొరకాయ పాడవకుండా బిరుసుబడినట్లుగా ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుందండి. మనకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరో యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయ ముక్కలు మనం ఇలా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ముందుగా మునక్కాయ ముక్కల్ని ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో చూశారు కదా, ఎక్కువగా తొక్కను కట్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లోకి వేసేసుకొని దానిపైన ఆయిల్ వేసేసి మొత్తం కూడా మునక్కాయ ముక్కలకి పట్టేటట్లుగా అప్లై చేసే విధంగా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా వాటికి అప్లై చేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మునక్కాయలు మనం మామూలుగా కవర్లో పెట్టేసి క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనకి మునక్కాయలు ఎక్కువ రోజు స్టోర్ ఉండవండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మునక్కాయ ముక్కలు మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత అడుగున న్యూస్ పేపర్ ఒకటి వేసుకుని బాక్స్ అడుగున ఇలా మునక్కాయ ముక్కలు వేసేసి పైన ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్టేసుకోవచ్చండి. ఇలాగా మన ఇంట్లో ఉండే ఒక తాళం తీసుకుని దానికి దారాన్ని ఈ విధంగా పెట్టేసుకుని కట్టేయండి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ఉంది కదండి, థ్రెడ్ మధ్యలో నుంచి పువ్వుల్ని ఇలా పెట్టేసుకొని చక్కగా మధ్యలో నుంచి ఇలాగా ఒక ముడి వేసుకుంటూ చక్కగా ఇలా ఈజీగా కట్టేసుకోవచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, థ్రెడ్ని ఈ విధంగా పట్టుకొని ఇలా పువ్వుల్ని అట్రుండి ఇట్రుండి పెట్టేసుకొని ఇలా మధ్యలో పువ్వుల్ని పెట్టేసి ఇలా ఒక ముడిలాగా వేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా మనం చక్కగా మాల రాని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాళానికి మనం ఇలా థ్రెడ్ కట్టాం కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా మాల అయితే ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూశారు కదా, ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పూల మాల అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు మనం పూలు మాల కట్టుకోవాలి అంటే ఒకరిని హెల్ప్ తీసుకొని ఇలా పూలు మాల కట్టుకోవాలి. అలా ఇబ్బంది ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగా చక్కగా మాల ఇలా నేర్చుకొని కట్టుకున్నాం అనుకోండి, ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని పువ్వులైనా కట్టేసుకోవచ్చండి. చూశారు కదా, ఇలా మధ్యలో నుంచి ఇలా పువ్వుల్ని చక్కగా పెట్టుకుంటూ ఒక ముడిలాగా వేసుకుంటూ వచ్చామనుకోండి, పువ్వుల మాల అయితే మనకి రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. ఇలాగ మనకు తాళానికి కట్టాం కాబట్టి ఆ దారం అనేది మనకి చిక్కులు పడకుండా ఉంటుంది కాబట్టి ఇలాగ చక్కగా పువ్వుల్ని పెట్టేసి ఒక ముడి వేసుకుంటూ మాల పెట్టుకుంటూ ఈ విధంగా చక్కగా కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది చక్కగా మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ట్రై చేయండి. మనం నిమ్మరసం తీసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నిమ్మ తొక్కను తీసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మన ఇంట్లో ఈ విధంగా మిక్సీ జార్లు పైన మూతలు ఉంటాయి కదండి, మిక్సీ జార్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానీ దానిపైన ఉన్నటువంటి మూతల్లో ఉన్నటువంటి డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇలా పాకడి డస్ట్ ఉండటం వల్ల మనకి లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అదంతా కూడా మనకి ఆహారంలో కలిసిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి క్రిములు, డస్ట్, బ్యాక్టీరియా అంతా కూడా పేరుకొని ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా ఈ గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ కానీ మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మామూలు వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి.
ఏదైనా ఒక చిన్న బాటిల్ తీసుకోవాలండి. జ్యూస్ బాటిల్ తీసుకొని దానిలో ఈ విధంగా మధ్య భాగాన్ని కట్ చేసేసి అడుగు భాగాన్ని, పై భాగాన్ని ఇలా పెట్టుకోవాలి. పై భాగానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. కింద భాగాన ఈ విధంగా కొద్దిగా సాల్ట్ కానీ, రాళ్ళుప్పు కానీ ఒక 4 స్పూన్స్ వేసేసుకొని దానిలో కొద్దిగా కంఫర్ట్, కొద్దిగా ఈ విధంగా దీంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని దీనిలో లవంగాలు అక్కడొకటి పెట్టేసామనుకోండి, ఇలా మనం హాల్‌లో కానీ, బెడ్‌రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ, బాత్రూమ్‌లో కానీ పెట్టుకోవటం వల్ల ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉండదు. వీటి ఘాటు స్మెల్‌కి మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందనమాట. సో, బాత్రూమ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అస్తమానం వాటర్ కొట్టినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది పెట్టుకోవటం వల్ల ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ కూడా లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. రోజు కూడా ఇల్లు ఈ విధంగా చీపురుతో క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ! చెత్త చాటలోకి ఎత్తుతూ ఉంటాము. చెత్త చాటలోకి ఈ విధంగా డస్ట్ ఎత్తేటప్పుడు మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చెత్త చాటకు ఒక కవర్ చుట్టేసి ఈ విధంగా మనం డస్ట్ ఎత్తుకున్నాం అనుకోండి, అస్తమానం వాటర్లో చెత్త చాటని క్లీన్ చేసే పని లేకుండా ఆ కవర్ మార్చుకుంటే సరిపోతుంది. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ! మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మనం బయటికి సరుకులకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి కానీ ఇలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలాంటి కవర్స్ పడేయకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా మనం పట్టుకోవటానికి ఒక బ్యాగ్ లాగా ఉంటుందనమాట. సో, ఇలాంటి కవర్స్ మనం చేత్తో పట్టుకుంటే బాగోదు కదా! చూస్తానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసుకొని చక్కగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకోవటానికి ఒక బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట. సో, సింపుల్‌గా చూడటానికి చాలా నీట్‌గా ఉంటుంది కాబట్టి ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా చేతికి తగిలించేసుకొని వెళ్ళామనుకోండి, చూడటానికి చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. మనకి ఎటు బయటికి వెళ్ళినా కూడా ఇందులో మనం సరుకులు తెచ్చుకున్నా లేదంటే వెజిటబుల్స్ తెచ్చుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా చూడటానికి కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక చోట తగిలించుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకొని వెళ్తే చక్కగా బాగుంటుందన్నమాట. ఎక్కడ కొన్నారని కూడా అడుగుతారు. అంత చక్కగా ఉంటుందండి. ఇలా మనం బ్యాగ్‌ని ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకొని పట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా మనం ఒక కవర్‌ని తీసుకోవాలండి. క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా! ఒక కవర్‌ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కవర్‌ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని సైడ్‌లో ఉన్నటువంటి ఎడ్జ్‌ని కూడా కట్ చేసి 2 పొరలుగా ఈ కవర్‌ని అయితే చేసుకోవాలి. ఒకదాని పైన ఒకటి కవర్‌ని పెట్టేసి దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఆయిల్‌లో వేసుకుని అంటే కర్రీస్‌లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా! ఆయిల్ ఈ విధంగా కవర్‌కి అప్లై చేసేసి ఒకదాని పైన ఒకటి పెట్టి ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వల్ల మనం ఏదైనా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని కర్రీస్ పెడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్‌లో, అది అతుక్కుపోయి త్వరగా రాదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మనం ఈ విధంగా కవర్ పైన కవర్ పెట్టేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. సో, ట్రై చేయండి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్‌ను చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. మనకి కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా సైడ్‌లో ఉన్నటువంటి ఎడ్జ్‌లను కట్ చేసి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసేసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వల్ల మనం ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు త్వరగా వచ్చేస్తాయి. కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా బయటికి వెళ్ళొస్తే చాలండి. ఈ సమ్మర్‌లో మనకి ఫేస్ అనేది టాన్ అయిపోతూ ఉంటుంది. ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు, మచ్చలు, కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్‌లో ఉన్నటువంటి మచ్చలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. ఒక 1 స్పూన్ వేసేసుకొని కాఫీ పౌడరు ఇలా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా తేనె కలుపుకొని ఈ 3 బాగా మిక్సింగ్ చేసుకొని మనం ఇలా ఫేస్‌కి అప్లై చేసామనుకోండి, ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఇలా ఉంచేసి 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా మంచి బ్రైట్‌నెస్‌గా కనిపిస్తుంది. అలానే మనకి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ అంతా పోయి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా మంచి బ్రైట్‌నెస్‌గా కనిపిస్తుంది. మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద డార్క్ సర్కిల్‌లో ఉన్నటువంటి మచ్చలు కూడా పోతాయండి. ఈ విధంగా 1 వీక్‌కి 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ మీకు ఉన్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి. మరి రిజల్ట్ అనేది 100%
రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం కానీ మనీ ఖర్చు చేసి ఒక్కసారి ఈ ట్రిక్‌ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి 20 మినిట్స్ తర్వాత ఫేస్‌కి ఉన్నటువంటి అది మొత్తం కూడా ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.